ప్రైజ్ ద లార్డ్. మరో ఒక ఉదయం మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారంతా? ప్రతి ఒక్కరు బాగున్నారని ఆశిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే ఈ శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. కీర్తనల గ్రంథం 90 అధ్యాయంలో దైవజనుడైన మోషే ఒక గొప్ప ప్రార్థన చేస్తూ 14వ వచనంలో ఒక మాట దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. ఉదయమున నీ కృపావార్తతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదుమని కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 14వ వచనంలో మోషే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వార్తను, దేవుని యొక్క మాటలను మనం ధ్యానించాలి. అప్పుడే మన దినములన్నీ కూడా మనం సంతోషించి ఉత్సహిస్తూ ఉంటాం. ఆనాడు దైవజనుడైన మోషే అన్ని లక్షల మందిని వాగ్దాన దేశానికి నడిపించగలిగాడు అంటే ప్రతిరోజు కూడా అతను దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు. దేవుని మాటలను వింటూ వాటి ప్రకారం నడుచుకుంటూ ఉన్నాడు. ఈరోజు మన దినములన్నీ ఏ విధంగా ఉన్నాయి? రోజు ప్రారంభమవుతుందంటేనే భయముగా ఉందా? నీకున్న సమస్యలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి. మన దినములు సంతోషముగా మనం ఉత్సహించే విధముగా ఉండాలి అని అంటే దేవుని యొక్క మాటలను నీవు చదవాలి. దేవుని యొక్క మాటల ద్వారా నీ మనసుకు నెమ్మది, సమాధానము కలుగుతుంది. ముందుగా దేవుని నుండి రక్షణని నీవు పొందుకోగలవు. రక్షణ ఆనందమును నీవు అనుభవించగలవు. ఎందుకు మనం ప్రతిరోజు దేవుని యొక్క మాటలను చదవాలి? ఎందుకు రోజు మనం దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి తన కొడుకు చదువు నిమిత్తం పాకెట్ మనీ నెల నెలా ఇస్తూ ఉండేవాడట. ఇస్తూ ఉంటే ఆ కుమారుడు పాకెట్ మనీ తీసుకున్న తర్వాత ఆ నెలంతా ఆ పాకెట్ మనీ ఖర్చు పెట్టుకుంటూ విలాసాలకు, సినిమాలకు, ఫ్రెండ్స్తో ఇలా లోక సంబంధమైన క్రియల మీద ఆధారపడి తండ్రిని మరిచిపోయి ఎప్పుడైతే ఆ అమౌంట్ అయిపోయిందో అప్పుడు వచ్చి తండ్రి దగ్గర కూర్చుని మాట్లాడి మరలా అమౌంట్ తీసుకుని వెళ్ళి నెల తర్వాత వచ్చేవాడట. ఇది గమనించిన తండ్రి అతనికి రోజు ఇవ్వడం ప్రారంభించాడు. ఎప్పుడైతే పాకెట్ మనీ రోజు ఇస్తాం ప్రారంభించాడో ఆ కుమారుడు ఉదయాన్న తండ్రి దగ్గరకు వచ్చి తన అమౌంట్ని తీసుకుని మరలా సాయంత్రం అయిపోగానే తండ్రి దగ్గరకు కూర్చుని మాట్లాడడం ప్రారంభించాడట. ఇలా ప్రతిరోజు తండ్రితో ఉదయము సాయంత్రము కూర్చుని మాట్లాడుతూ తండ్రి చెప్పే మంచి మాటలను, ఉపదేశాలను తను అలవాటు చేసుకుని ఏవైతే చెడు నడతలు ఉన్నాయో, ఏవైతే ఈ లోక సంబంధమైన క్రియలు ఉన్నాయో అవి విడిచిపెట్టేశాడట. ఈరోజు మనకి కూడా తండ్రి మాటలు చాలా అవసరం. తండ్రి చెప్పే బోధ మనకి చాలా అవసరం. మన ప్రభువు చెప్పే మాటలు మనకు చాలా అవసరం. మరి ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నావా? మరి ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తున్నావా? ఒకటి గమనించండి, దేవుడు మనతో సత్సంబంధం కలిగి ఉండాలని చాలా ఆశ కలిగి ఉంటాడు. మనం ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడాలని, ఆయనతో కొంత సమయం గడపాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తుంటామంటే మన ఈ లోక సంబంధమైన క్రియల మీదే మనం ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాం. ఉదయాన్న లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాము తప్ప దేవుని దగ్గరకు వచ్చి దేవునితో మనం మాట్లాడం. దేవుడు మాట్లాడే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మాటలను మనం వినం, చదవం. మనం దేవుని దగ్గరికి రాకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం ఎలా పొందుకుంటాం? ఈరోజు మనం పాపాలను విడిచిపెట్టేవారిగా లేము అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మాటలు మనలో నిలిచి ఉండట్లేదు. దేవుని యొక్క వాక్యము మనలో నిలిచి ఉండట్లేదు. త్రోవ పక్కన పడిన విత్తనాల వలె మన పరిస్థితులు ఉన్నాయి. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమయ్యాయట? పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయాయట. ఈరోజు వాక్యం నీలో విత్తబడుతుంది కానీ అది సాతాను దొంగిలిస్తున్నాడు. వాక్యం నీలో ఉండట్లేదు. మరి ఎప్పుడైతే నీ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి అది నీ హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారం నీవు నడుచుకుంటావో నీ ప్రతిరోజు కూడా నెమ్మదితో, శాంతితో, సమాధానముతో నీవు ఉత్సహించి సంతోషిస్తూ ఉంటావు. ఆనాడు మోషే కూడా దేవునికి ప్రార్థన చేసింది ఇదే, ఉదయమున నీ కృపావార్తను మాకు వినిపించు, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషిస్తూ ఉంటామని. మరి ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో దేవుని అడగాలి. ఏమనంటే, అయ్యా ప్రతిరోజు కూడా నీ మాటలతో మమ్మల్ని నింపు, నీ వాక్యముతో మా హృదయాన్ని నింపు,
మా ప్రతిరోజు కూడా మేము ఉత్సహించి సంతోషిస్తూ నిన్ను కీర్తిస్తూ నిన్ను స్తుతిస్తూ ఉంటామని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుతావో ఆయన నీతో గడపడానికి, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచడానికి ఆశపడుతున్నాడు. ఈ వీడియో చూస్తున్న మీరు సంవత్సరానికి ఒకసారో లేదా నెలకు ఒకసారో వారానికి ఒకసారో దేవుని దగ్గరికి వెళ్ళేవారిగా ఉన్నారా? అయితే ఇప్పుడే మన జీవితాలను మార్చుకోవాలి. కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని వద్దకు వెళ్ళేవారిగా మనం ఉండకూడదు. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనం సమయం గడిపేవారిగా ఉండాలి. ప్రతి దినము కూడా ఆయన సన్నిధి కాంతిలో మనముగా సరిచేసుకుంటూ ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకుని క్రీస్తు స్వరూపంలోనికి మనం మారిన క్రైస్తవుని వలె మనం జీవించాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక.